నమస్తే అందరికి. ఏమ్రా అయ్యా, మీకు రీల్ కు రియాలిటీకి తేడా తెలియదారా? గింత మూర్ఖంగా ఉన్నారేంద్రా? ఎవరన్నా చెప్తారేమో చూద్దామని నిన్నట్టుండి చూస్తున్నా. సరే, నాకున్న బుచ్చి నాలెడ్జ్ తోటి మీకు చెప్తా. జయమాలి గారు తెలుసు కదా, ఆమె అందంలో ఆవగింజంత కాదు. మనము 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అబ్బో ఫిట్గా ఉన్నాము అని చెప్పేసి మనం పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాము. ఆమె 65 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు చూడండి ఆమె ఎంత అందంగా ఉన్నదో, అజంతా శిల్పం లెక్క ఉంటది. ఆమె తెలుసు కదా, ఆమె సినిమాలలో క్లబ్ డాన్సులు చేసింది. ఆమె ప్రతి ఒక్క సినిమాలో ఆమె లేనిది ఉండకపోతుండే. అసలు ఆమె ఒక పెద్ద లెజెండరీ. ఆమె మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఆవగింజ అయితే మిగిసి ఏమో ఎగ్సి పడుతుంటాం మనము. ఆమె రీల్లో ఆమె మొత్తము అలాంటి డ్రెస్సులు వేసుకొని ఆమె క్లబ్ డాన్సులు సాంగ్స్ చేసింది. అది రీలు. అదేంటంటే అదొక జాబ్ లెక్క వాళ్ళ ప్రొఫెషనల్ రీల్స్ లో చేసింది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆమె ఎప్పుడు అలాంటి డ్రెస్సులు వేయలేదే. ఆమె ఫంక్షన్లోకి వస్తూ ఉంటే మంచి చీర కట్టుకొని హుందాగా నడుచుకుంటూ వస్తుంటే ఆమెను చూసి అబ్బా ఎంత సంస్కారంగా, ఎంత అందంగా, ఎంత హుందాగా ఉందని అబ్బా జయమాలి గారు అని ఇట్లా నమస్కారం పెట్టేటట్టుగా అనిపిస్తుంది ఆమెను చూస్తే. ఎందుకని ఈ రియాలిటీ లైఫ్ లో ఆమె అలాంటి చిల్లర డ్రెస్సులు వేసుకోలేదు కాబట్టి. రీల్లో వేసుకుంది ఎవరు పట్టించుకోము, ఎందుకంటే అది కామన్. అది కానీ రియల్ లైఫ్ లో ఇలా ఉండాలి, అది సంస్కారం. రీల్ కు రియాలిటీకి ఒక డిఫరెంట్ ఇట్లుంటది. ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు, ఆయన సినీ ఫీల్డ్కే సోగ్గాడు, అందగాడు. ఆయనకు ఒక ఏజ్ వచ్చినాక వద్దు, నేను ఈ సినీ ఫీల్డ్ లో నేను అందగాన్ని, నా ఏజ్ అయిపోయింది, నా ఫేస్ మొత్తం జర చేంజ్ అయిపోయింది, నేను ఈ అందంగా ఉన్నప్పుడే నేను రిటైర్ కావాలని తను సినీ ఫీల్డ్ నుండి రిటైర్ అయ్యి మళ్ళా ముఖం చూపియలే. అది రీలు, ఇది రియాలిటీ. మళ్ళా ముఖం చూపించకపోవడం, ఇది డిఫరెంట్ అన్నట్టు. అంతేగాని మేము రీళ్ళల్లో వేసుకున్నాము డ్రెస్సులు, అందరు మమ్మల్ని ఆహా అన్నారు, ఓహో అన్నారని బయట కూడా అట్లా వేసుకొని తిరిగితే దాన్ని మనము సంస్కారం అనము, ఒక బ్రోతల కిందనే లెక్కేసుకుంటారు అందరూ. అరే బాగా గుర్తుంచుకోండి, ఈ ఎక్స్పోజ్ చేసే ఆడోళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ బిక్నీలు, ఈ ఆఫ్ న్యూడ్తోటి ఉండేటోళ్ళు, వీళ్ళని కాదురా, వీళ్ళ భర్తలను వీళ్ళు డాక్టర్లకు చూపియాలి అసలు పెళ్ళాలని ఇట్లా ఎట్లా వదులుతున్నారు అని చెప్పేసి అని కదా.